నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తి గ్రామం బీసీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. సిఐ సుధాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆవేశంలో తండ్రి కోపోద్రిక్తుడై తన కొడుకు ప్రేమ్ చంద్ను బండరాయితో మోదతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయమై మధ్యాహ్నం 12 గంటలకు ఎస్ఐకి సమాచారం అందగానే స్పందించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారని, బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తి గ్రామం బీసీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. సిఐ సుధాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆవేశంలో తండ్రి కోపోద్రిక్తుడై తన కొడుకు ప్రేమ్ చంద్ను బండరాయితో మోదతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయమై మధ్యాహ్నం 12 గంటలకు ఎస్ఐకి సమాచారం అందగానే స్పందించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారని, బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో ముదివర్తి గ్రామం బీసీ కాలనీలో ఒక హత్య జరిగినట్టుగా ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది. వెంటనే స్పందించిన ఎస్ఐ గారు ఇమీడియట్గా బీసీ కాలనీలో ఈ హత్య జరిగిన ప్రదేశం వద్దకు వచ్చి విచారణ చేశారు. విచారణలో తాండ్ర ప్రేమ్చంద్ అనే 19 సంవత్సరాల కుర్రవాడిని కోపంతో తండ్రి రవికుమార్ చిన్న రాతి రోలుతో తలపై మోది గాయపరిచినట్లు, ఆ గాయం వలన ప్రేమ్చంద్ అక్కడికక్కడే చనిపోయినట్లుగా మాకు ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు నమోదు చేసుకొని దాని మీద విచారణ ప్రారంభించాం. విచారణలో నేరానికి సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాధారాలు సేకరించడం జరుగుతుంది. ఈ విచారణ పూర్తయిన అనంతరం ప్రేమ్చంద్ మృతదేహాన్ని పోస్టుమార్టం ఎగ్జామినేషన్ కోసం హెడ్ క్వార్టర్ హాస్పిటల్కి పంపిస్తాం.